చెప్పండి. ఈ జిఆర్ఎంబి మీటింగ్ ఏదైతే 18వ తారీఖు హైదరాబాద్లో జరగబోతోంది, ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్కి హాజరు కావద్దంటూ కేటీఆర్ కాంగ్రెస్కు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చెప్తున్నారు. దాంట్లో శ్రీధర్ బాబు ఈరోజు గాంధీ భవన్లో మాట్లాడుతున్న క్రమంలో ఖచ్చితంగా మేము మీటింగ్ అటెండ్ అవుతాం, మా వాదన వినిపిస్తాం, దాంట్లో రాజీ పడేది లేదు నీటి వాటా విషయంలో అని చెప్పి చెప్పడం కావచ్చు. అసలు ఏంటి సార్ ఈ జిఆర్ఎంబి మీటింగు? గతంలో కేసీఆర్ కూడా దీన్ని బహిష్కరించినట్టు కూడా మనం విన్నాము. వాస్తవానికి ఆ జిఆర్ఎంబి ఏంటి, ఈ రాష్ట్రాల మధ్య నీటి గొడవలు ఏంటి, ఏం చెప్తారు సార్? రాష్ట్రాల మధ్య నీటి గొడవలు అనే కంటే కూడా గతంలో ఒక 2.5 సంవత్సరాల క్రితం ఇలాంటి వివాదాలు లేవు. వివాదాలంటే ఎవరి పనులు చేసుకుంటున్నారు, చాలా వరకు సాఫీగా నడిచిపోతాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే, పైగా చూడండి, బనకచర్లకు సంబంధించి బనకచర్ల అనే దాన్ని తెలంగాణలో ఎవరు ఒప్పుకోరు. తెలంగాణ ప్రయోజనాలని కోరుకునే వాళ్ళు ఎవరు బనకచర్ల పోలవరం నుంచి బనకచర్ల డైవర్ట్ చేసుకుని నీరు తీసుకెళ్లే మొత్తం ప్రాజెక్టులో తెలంగాణకి నష్టం జరుగుతుందని ఫీల్ అవుతారు. అది పదే ముందుకు వస్తుంది, బనకచర్ల వెనక్కి పోతుంది, ముందుకు వస్తుంది. సో అట్లాగే కృష్ణా రివర్, ఇక్కడ కృష్ణా రివర్ వాటర్ మహబూబ్ నగర్ నల్గొండ మీద నుంచి వెళ్ళేది, దానిలో కూడా చాలా నీటిని మనం ఈసారి మనకున్న రైట్ కూడా మనం వాడుకోలేదు. మనకి ఎంత రైట్ ఉందో అంత కూడా వాడుకోలేదు. ఆంధ్రప్రదేశ్ తన రైట్ కంటే ఎక్కువ వాడుకుంటాయి. ఇది ఒకటి. సరే, కాళేశ్వరం మొన్నటిదాకా అది పనికిరాదన్నారు, ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు, ఇంకోటన్నారు, మనం వాటర్ లాంచ్ చేశారు. అంటే అలా చెప్పింది, గతంలో చెప్పిందంతా పూర్తిగా నిజం కాదనేది అర్థమవుతుంది. మరి 2.5 ఏళ్ల పాటు దాన్ని రిపేర్ కూడా చేయకుండా మేడిగడ్డ 2 పిల్లర్స్ ని అట్లా పెట్టిన దానికి వాటర్ ప్రాణహిత నీళ్ళని ఎక్కడికి పోయింది? మన చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు, నేను అక్కడికి పోయాను, ఆ రోజు అక్కడికి చూస్తే డెల్టాకి నీళ్ళు ఇచ్చావు, ఈ కరువులో ఇట్లాంటి ఎల్లినోలో కూడా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఎక్కడికి వచ్చి డెల్టా, ఎక్కడి నుంచి వచ్చింది ఆ నీళ్లు? ఈయన ప్రాణహిత నీళ్ళని వదిలేస్తే కాళేశ్వరం దగ్గర వాటిని తోడుకోకుండా, లేకపోతే కాళేశ్వరం దగ్గర ఉపయోగం పెట్టుకోకుండా తెలంగాణ ఇప్పటికి వచ్చే విధంగా ఆ నీళ్ళని పోయి డౌన్ లో అక్కడికి పోయి 2 సంవత్సరాల పైబడి ఈ విధంగా నీటిని అప్పనంగా తీసుకెళ్లి అప్పగిస్తుంది. పైగా ఏమవుతుంది, ఇప్పుడు తాత్కాలికంగా 1 సంవత్సరం పోవటం, 2 సంవత్సరాలు పోవటం అయితే మళ్ళీ ఇంకో ప్రభుత్వం ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని చక్కదిద్దుకోగలరు. కానీ చాలా ఒప్పందాలు జరిగే ఇబ్బంది ఉంది దీంట్లో. ఒప్పందం కనుక జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి జలాల మీద సుమారుగా 750 కిలోమీటర్ల దాకా తెలంగాణలో గోదావరి అంత పెంచి ఉంటుంది, పెద్ద పెంచి. దానిలో పెద్ద వాటా తెలంగాణకు ఉంది కన్సిడరబుల్ గా. ఇప్పుడు ఈ జిఆర్ఎం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పేరుతో చర్చలు చేసి తెలంగాణకి నష్టం జరిగే విధంగా కనుక పంపకాలు కానీ ఇతరత్న జరిగితే ఖచ్చితంగా మరి శాశ్వతమైన డ్యామేజ్ కదా. అది రేపు పొద్దున కొన్ని టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ వచ్చిన సర్దించడానికి కష్టం కదా. ఒకసారి పొజిషన్ వచ్చిన తర్వాత రెండో వాళ్ళకి, ఒకసారి వాళ్ళకి అవకాశం వచ్చిన తర్వాత కష్టం. అందుకే ఏంటంటే దానిలో ఇరుక్కోవద్దు అనేది ఒక ట్రాప్ లాగా ఉందనేది అనుకోవద్దు సార్. ఇరుక్కోవద్దని చూస్తున్నారు. కాబట్టి వ్యక్తిగతంగా నా ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే తెలంగాణకి 2.5 ఏళ్లలో నీటి విషయంలో చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం దాని విషయంలో అంత పెద్ద సీరియస్ గా లేదు. ఈ నష్టం పూడ్చుకోవటం కూడా కష్టమయ్యే పరిస్థితి వస్తుంది రేపు పొద్దున. ఇదే కనుక శాశ్వత ప్రాతిపదికన పంపకాలకు కూడా సంతకాలు పెట్టుకుంటే కనుక ఆఖరికి అప్పుడు ఎప్పుడో అన్నారు కదా, మాకు ఇన్ని టీఎంసీలు చాలు, మిగతా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని రేవంత్ రెడ్డి గారే అన్నారు. దాని మీద కూడా చాలా పెద్ద చర్చ అయింది. సో ఈ ప్రభుత్వం టెంటేటివ్ గా తాత్కాలికంగా నీళ్లు వాడుకోవద్దా అనేది పక్కన పెడితే శాశ్వతమైనటువంటి శాశ్వతమైన ప్రాతిపదిక మీద మళ్ళీ జరపడానికి వెళ్ళే విధంగా ఒప్పందాలు జరిగే విషయం ఇబ్బందికరమైంది. కాబట్టి తెలంగాణలో ఎవరికైనా ఒక కేటీఆర్ కో, హరీష్ రావు గారికో ఆందోళనని ప్రజలు ఎవరికైనా ఖచ్చితంగా తెలంగాణ బాగోరే ఎవరికైనా ఆందోళన ఉంటుంది. ఎందుకంటే అనేక దశాబ్దాల పాటు ఇంకా చరిత్ర అంతా ఇక్కడి నుంచి నీళ్ళు ఏపీ ప్రభుత్వం పెట్టినటువంటి అబ్జెక్షన్స్ పైన ఇప్పుడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ కి ఏప్రిల్ 26 రవికుమార్ 1 సెకండ్